ఆంధ్రప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. మార్కాపురం సమీపంలో జరిగిన భీకర రోడ్డు ప్రమాదం పలువురు ప్రయాణికుల కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్లో పెను విషాదం చోటు చేసుకుంది. మార్కాపురం సమీపంలో జరిగిన భీకర రోడ్డు ప్రమాదం పలువురు ప్రయాణికుల కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి చూస్తుండగానే ఆ బస్సు నిప్పుల కొలిమిలా మారింది. ప్రమాద వివరాల్లోకి వెళితే జగిత్యాల నుంచి వింజమూరు వెళుతున్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకుతింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాథమిక సమాచారం ప్రకారం 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మంటల తీవ్రతకు మృతదేహాలు సైతం గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో ఆ ప్రాంతమంతా బంధువుల రోదనలతో మిన్నంటుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే బస్సు పూర్తిగా అస్థిపంజరంలా మారిపోయింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.